నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు. నమస్కారం గురుగారు. నమస్తే గాయత్రి. నమస్తే గురుగారు. చెప్పండి. ఏం చాలా వైబ్రేటెడ్ గా బాగా వెలిగిపోతా ఉన్నారు. ఏదో మీ దయ. నెంబర్స్ పట్టుకో అని చెప్పాను. అవును. నాకు అనిపిస్తుంది ఏదో మంచి నెంబర్ పట్టుకున్నారు మీరని. ఓకే, Yes, ఇంకా ఏం ఎప్పుడైనా పట్టుకోలేదు గురుగారు. పట్టుకోండి. నెంబర్ పట్టుకుంటే ఆపదు. ఎస్, చెప్పండి ఈ రోజు ఏం మోసుకొచ్చారు మన తప్పకుండా ప్రేక్షకుల కోసం? గురుగారు. గురుగారు, మనీ మనని అట్రాక్ట్ చేసుకునేలాగా, అంటే మనం మ్యాగ్నెట్ లాగా, సో మనీ మనని అట్రాక్ట్ చేసుకునేలాగా న్యూమరాలజీ ప్రకారం ఏమైనా రెమెడీ ఉంటుందా గురుగారు? సూపర్. అంటే ఇప్పుడు నెంబర్స్ అంటేనే మనీ. చిన్న కన్క్లూజన్ నీకు. ఎందుకంటే న్యూమరాలజీజే మనీ. ఎవరైతే న్యూమరాలజీని ప్రేమిస్తారో, ఎవరైతే న్యూమరాలజీని పాటిస్తారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి. ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి. ఓకేనా? సో ఎందుకంటే ఇప్పుడు మనకి ముఖేష్ అంబానీ ఉన్నారు. ఈయనకు ఒక ఫస్ట్ సీక్రెట్ చెప్పకూడదు. సో కానీ ఈయన ఒక న్యూమరాలజిస్ట్ని మెయింటైనే చేస్తాడు దాదాపు. ఎందుకు చేస్తాడు తెలుసా? సో ఈయన కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పెడతారు వీళ్ళు? బిగ్ షాట్స్ నైట్ 12 గంటలకు పెడతారు, తెల్లటి 12 గంటలకు కాల్కులేట్ చేసుకుంటారు. సో ఆ టైంలో న్యూమరాలజిస్ట్ కూర్చొని ఉంటాడు అక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఏ కంపెనీలో చేయాలి, ఏ లెటర్తో స్టార్ట్ అవుతున్న కంపెనీలో చేయాలి, దాని గ్రోత్ ఏంది, దాని పరిస్థితి ఏంది, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, దాంట్లో మనం ఏలు పెడితే డబ్బులు వస్తాయా, డబ్బులు పోతాయా, అసలు ఏలు కూడా పోద్దాం, ఇదంతా క్లియర్గా కాల్కులేషన్స్తోనే తెలిసిపోతుంది. ఓకే ఓకే. సో మన జీవితంలో నిజంగా మనం డబ్బుల్ని అట్రాక్ట్ చేయాలి, డబ్బులు మన దగ్గరికి కావాలి, రావాలి అని అంటే అతి ముఖ్యమైన నెంబర్స్ మీ బర్త్ చార్ట్లో ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఓకే, బర్త్ చార్ట్లో ఎలా చెక్ చేసుకోవాలి మనం? ఎస్, నేను చాలాసార్లు చెప్పాను. బర్త్ చార్ట్ మీరు 5 నిమిషాల్లో వేసుకోవచ్చు. రైట్? ఓకే. సో పెన్ను పేపర్ తీసుకోండి, 9 బాక్సులు గీయండి. దీన్నే మనం లోషగ్రేడ్, లక్ష్మీ యంత్రం, సూర్య యంత్రం రకరకాల పేర్లతో పిలుస్తాం. లాస్ట్కి ఇది బాగా బూస్టింగ్ అయింది, చైనీస్ వాడు పిలుస్తున్న లోషగ్రేడ్. ఓకే, ఈ లోషగ్రేడ్లో 9 బాక్సులు ఉంటాయి. 9 బాక్సులుగా అవి ఎక్కడ ప్లానెట్స్ రన్ అవుతున్న స్లాట్స్ అంటారు వీటిని. ఇట్ ఇస్ ఏ ఆర్బిటాల్. అక్కడ మీరు నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్లు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ 9 బాక్సులలో మీకున్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 4వ నెంబర్, 5వ నెంబర్, 6వ నెంబర్ ఉన్నాయా లేవా చూసుకోండి. అంటే ఒక్కసారి మా కోసం తెలియజేయండి గురుగారు. ఎస్, ఓకే, తెలియజేస్తాను. ఎస్, దిస్ ఈజ్ బర్త్ చార్ట్. మామూలుగా దీన్ని ఓన్లీ 4, 5, 6 రాశాను. సో మనకి ఈ బర్త్ చార్ట్లో 8 బలరేఖలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 8 బలరేఖలు ఉంటాయి. ఒక్కొక్క బలరేఖ ఒక్కొక్క క్వాలిటీని చూపిస్తుంది మన జీవితానికి సంబంధించిన దాంట్లో. ఒక రేఖ ఉంది, వాళ్ళు అదే ఆ విధంగా ఉంటారు, అంతే, ఇక ముచ్చటే లేదు. రైట్? సో ఈ రేఖ ఉంటే ఇది కూడా బలరేఖ. దీన్ని మనం ఏమంటాం? రాజ్యయోగ రేఖ అని కూడా అంటాం. ఈ బలరేఖకి రాజ్యయోగ రేఖ అని అర్థం. ఇది రాజ్యయోగ రేఖ 1 అంటారు దీన్ని. 2 ఇంకోటి ఉంటుంది, 2, 5, 8 అని. సో మనకి ఇప్పుడు ఈ 4, 5, 6 కనుక నిజంగా మీ లైఫ్లో ఉంది, లైఫ్ లో అంటే డేట్ ఆఫ్ బర్త్ లో మ్యారేజ్ డేట్ లో ఉండొచ్చా? నో మ్యారేజ్ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ లోనే ఉండాలి. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉండాలి. ఓకే ఓకే. డేట్ ఆఫ్ బర్త్ లో కనుక ఉంటే అప్పుడు మీ లైఫ్ లో డబ్బులు, బంగారం, వెండి, అంటే దీన్ని చరాస్తులకు సంబంధించిన లైన్ అంటారు. చరాస్తులు, డబ్బులు కదిలిపోతూ ఉంటాయి, బంగారం కదులుతూ ఉంటుంది, వెండి కదులుతూ ఉంటుంది. సో ఇలాంటి లగ్జరీస్ ఏ అయితే ఉంటాయో మీకు ఈ అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే 4, 5, 6 ఉంటాయో వాళ్ళ ఇంకా ఫ్యూచర్ కి అంతు లేదంటారా? ఏం లేదు, అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎస్, మీరు గూగుల్ తల్లి ఓపెన్ చేయండి, బిల్ గేట్స్ డేట్ అనండి, బిల్ గేట్స్ బర్త్ డేట్, ఆయనకు 4, 5, 6 ఉంటుంది. ఓకే సో ఓకే. చాలా మంది అంటే ఎక్కడైతే ఈ నెంబర్ అంటే ఈ బలరేఖ అవైలబుల్ ఉందో ఆ బలరేఖ ఉన్న వాళ్ళ దగ్గర కంపల్సరీ వీళ్ళకి డబ్బులకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కడో ఒక దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. రైట్? వీళ్ళ అవసరం తీరిపోతూ ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే ఉంటుంది, ఉంగరాలు ఉంటాయి, చైన్లు ఉంటాయి, బట్టలు ఉంటాయి, మంచిగా లగ్జరీస్ ఏది అయితే మీరు వాడుతున్నారో అన్ని దీంట్లో ఉంటాయి. ఎందుకనంటే మనం 4వ నెంబర్ ఏమంటున్నాం న్యూమరాలజీలో? కుబేర నెంబర్ అంటున్నాం. కుబేరుడు ఎవరు? ఈ కుబేరుడు నార్త్ ప్లేస్కి అధిపతి, డబ్బులకు అధిపతి కుబేరుడు. కుబేరుడు. ఈయన లేకపోతే డబ్బులు లేవు. కాబట్టి ఇది ఉందనుకోండి మీ దగ్గర, డబ్బులు ఉంటాయిగా. రైట్? అవును. సో 5వ నెంబర్ ఎవరు? బుధుడు. బిజినెస్ నెంబర్ అంటున్నాం మనం. సో ఎల్లలు దాటి బిజినెస్ చేయగలిగే కెపాసిటీ ఉన్న నెంబర్ 5వ నెంబర్. తర్వాత ఇది సెంట్రల్ కమ్యూనికేషన్ నెంబర్, అందరిని కూడా మంత్రముగ్ధుల్ని చేయగలిగే, మాటలు చెప్పగలిగే నెంబర్ 5వ నెంబర్. ఇది ఉందనుకోండి వీళ్ళకి వ్యాపారం ఉంటుంది ఆటోమేటిక్గా. సో వ్యాపారం ఉంటే డబ్బులు ఉన్నట్టే కదా. ఇప్పుడు బిలియనర్స్కి వ్యాపారం లేవా? మైక్రోసాఫ్ట్ అలా ప్రపంచాన్ని ఇలా బూమ్ అని ఊపేసింది, అవునా కదా?
తర్వాత ఆరో నెంబరు అధిపతి శుక్రాచార్యుడు, అన్ని లగ్జరీస్కి అధిపతి. సుఖం అనే దానికి అధిపతి ఎవరు అంటే శుక్రాచార్యుడు. 6. సో ఈ 3 నెంబర్లు ఉన్నాయనుకోండి, ఇంకా అన్నీ ఉన్నట్టే కదా దాదాపు. అవును. ఇంకేం లేవు అంటే కదా. ఇప్పుడు మా డేట్ ఆఫ్ బర్త్ లో 4, 5, 6 లేదు గురుగారు, ఏం చేయమంటారు అంటే? ఎస్, దానికోసమే మేము చాలా మార్గాల్ని అన్వేషించి లక్కీ మొబైల్ నెంబర్ని క్రియేట్ చేసాం. దాంట్లో ఈ డేట్ ఆఫ్ బర్త్ లో లేని వాళ్ళు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు. లక్కీ మొబైల్ నెంబర్లో ఈ నెంబర్లు ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు మేము ఎప్పటి నుంచే చెప్తున్నాం, ఇది 456 పెట్టుకోండి, 456. చాలామంది ఆ మధ్యలో ఎవరో పిచ్చోళ్ళు వచ్చి ఇది మంచిది కాదని చెప్పడం ఇవన్నీ కామన్గా జరిగినాయి. కానీ గోల్డెన్ లైన్ ఏదైతే న్యూమరాలజీలో చూపించబడుతుందో, ఫస్ట్ రాజ్యయోగ రేఖ చూపించబడుతుందో అదే మొబైల్ నెంబర్ ఆఖరిలో పెట్టండి అని చెప్పాం. 4, 5, 6 పెట్టుకోవచ్చు. అప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్లు ఇవ్వనుకోండి, ఆ, మీ మొబైల్లో ఉంటాయి. రైట్, ఓకే. బ్యాలెన్స్ అయిపోతుంది. బ్యాలెన్స్ అయిపోతుంది. ఆహా. అంటే దానికి సంబంధించిన ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో అది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మీ జీవన చక్రం సరిగ్గా నడుస్తూ ఉంటుంది. ఓకే. అవునా కదా. అవునవును. ఇప్పుడు మన బండి నడుపుకోవాలి, మనకే పెట్రోల్ బంక్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడో పెట్రోల్ ఉండదు, కొట్టించుకోవచ్చు. అవునా కదా. సో పెట్రోల్ నింపుకుంటే ప్రయాణం చేయొచ్చు. సో అలాగే ఇప్పుడు మన దగ్గర లేదు, సరే ఇన్స్టాలేషన్ చేసుకో. రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు దూసుకుపోవచ్చు. సో కాబట్టి ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఈ నెంబర్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని, మీరు అడిగిన డబ్బుల లైన్ ఫుల్ఫిల్ కావాలి, డబ్బులు ఉండాలి, బాగా ధనాకర్షణ ఉండాలి, డబ్బులు మీ జేబు నిండా బ్యాంక్ అకౌంట్లో అన్నిట్లో అవైలబిలిటీ ఉండాలి, ఈ నెంబర్స్ ఉండాలి. రైట్. సో ఈ నెంబర్లు ఎప్పుడైతే మనకు అవైలబిలిటీ ఉంటాయో ఆటోమేటిక్గా మనం పరిగెత్తవచ్చు. సో దీంట్లో ఈ లైన్ ఒక్కసారి మనకు ఓపెన్ అయిందనుకోండి, యాక్టివేషన్ అయిపోయిందనుకోండి, ఇక మనం వేరే దానికోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా మనకి లైఫ్ అంతా సాఫీగా నడిచిపోతూ ఉంటుంది. కావాల్సినవి ఉంటాయి కదా ఇక్కడ. ఇప్పుడు 4 ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఏదొచ్చినా కూడా అనవసరపు ఖర్చులు అక్కడ కటప్ చేస్తూ ఉంటుంది, బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు 5వ నెంబర్ ఉంది, బిజినెస్ ఏదైతే నడుస్తుందో మీకు ఉంటుంది. చాలామందికి బిజినెస్ లేవో బిజినెస్ చేస్తూ ఉంటారు, కానీ అందులో సరైన గ్రోత్ ఉండదు, లాభాలు రావు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి టైంలో 5వ నెంబర్ మనం యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. రైట్. సో దానికి మనం గ్రీన్ మాల ఇవన్నీ కూడా మనం మళ్ళీ ప్రమోట్ చేస్తాం, అది వేరే విషయం. సో తర్వాత 6వ నెంబర్ లేదు, 6వ నెంబర్ లేకపోతే మళ్ళీ డబ్బుల దగ్గర ఫ్లో మిస్ అవుతూ ఉంటుంది, ఫ్లో మిస్ అవుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన మా సుఖాలు మిస్ అయిపోతాయి మళ్ళీ. ఒకటి ఉంటే ఒకటి లేదన్నట్టుగా అయిపోతుంది. కానీ 6వ నెంబర్ కూడా ఉందనుకోండి, సంపూర్ణం, అన్నీ కూడా సంపూర్ణం అయిపోతుంది. కాబట్టి మనకి ఏది కావాలన్నా అది దొరుకుతుంది, ఏది అనుభవించాలన్నా దొరుకుతుంది. సుఖం అని ఈ ప్రపంచంలో దేన్ని అంటారో ఆ డెఫిసిట్ లేకుండా అన్ని సుఖాలు అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. సో కాబట్టి మనం ఈ సిచ్యువేషన్ని 4, 5, 6ని కనుక ఎప్పుడైతే మన లైఫ్లో రీఇన్స్టాలేషన్ చేసుకుంటారో, అది మీకు మొబైల్ నెంబర్ కావచ్చు, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు, వెహికల్ నెంబర్ కావచ్చు, వీటన్నిటి కూడా దీని కనెక్టివిటీ ఉంటుంది. ఓకే గురుగారు. వన్స్ ఇది మీరు యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ పర్ఫెక్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. తప్పకుండా గురుగారు. మనీ అట్రాక్ట్ అయ్యి మ్యాగ్నెట్ లాగా మన దగ్గర స్థిర నివాసం ఉండడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.